ఆ, ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు పెడతారట. ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ కవచమట. బస్సుల్లో భరోసా పేరిట నిరంతరం పర్యవేక్షణ. ఆదిలాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించారట. ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు పెడతారట. ఇప్పుడు ఏమైనా ఆర్టీసీ బస్సులలో ఏమైనా పెద్ద ఎత్తున యుద్ధాలు, దాడులు ఏమైనా జరిగిన పరిస్థితి ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదు కదా. ఆర్టీసీ బస్సు దేని మీద, ఆర్టీసీ బస్సు కానీ ఇంకేదైనా వాహనం కానీ దేని మీద నుంచి పోతుంది? రోడ్డు మీద నుంచి పోతుంది. ఆ రోడ్లు బాగా ఉండేటట్టు చూడండి. యాక్సిడెంట్లు జరగకుండా నివారించే ప్రయత్నం చేయండి. ఆ ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ అన్ననో, ఆ టికెట్లు కొడుతున్న కండక్టరో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో ఆలోచించండి. ఇవన్నీ సేఫ్టీ. ఇప్పుడు మీరు సేఫ్టీ కోసం ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలు అంటున్నారు. ఇప్పుడు ఆ బస్సు నడిపేటానికి సేఫ్టీ లేదు, రక్షణ లేకుండా పోయింది. ఆయన తీవ్రమైన పని ఒత్తిడి భారంతో బస్సు నడుపుతున్నాడు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ సీసీటీవీలు పర్యవేక్షణ మరి పెద్దగా దీనివల్ల ఏదో అవుతుందని అయితే నేను అనుకుంటలేను. కానీ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మీరు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. సార్ పెడితే తప్పేంది అంటే, పెడితే తప్పేం లేదు, పెడితే ఏమైనా జరగకుండా ఉండడానికి మంచిదే. కానీ ఇది ఫాలో అప్ ఉంటుందా? అరే పోలీస్ స్టేషన్లల్లో సీసీ కెమెరాలే పనిచేస్తలేవు. ఏమనంటే ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని సీసీ కెమెరాలు కేవలం తెలంగాణ పోలీస్ స్టేషన్స్లోనే ఉన్నాయంటారు. కానీ అదే పోలీస్ స్టేషన్లో ఏదన్నా జరిగితే సరైన సమయానికి కెమెరా పనిచేస్తలేదు అంటారు. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉన్నాయా? నిత్యం క్రైమ్ జరిగే ప్రాంతాల్లో ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయా? నేను మొన్న మాకు సంబంధించిన వాళ్ళ ఒక కేసు, హయత్ నగర్లో ఒక 35 ఏళ్ళు ఒక యువకుడిని కారు గుద్దేసి వాడు వెళ్ళిపోతాడు. అసలు ఆ కారు ఏంది కనుక్కుందామంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేదు. అసలు ఎక్కడి నుంచి పోయిండు, ఎట్లా లోపలికి పోయిండు, ఎట్లా మళ్ళీ రోడ్డు ఎక్కిండు. పోలీసులు 3 నెలల నుంచి నో, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇది, సీసీ కెమెరా ఫుటేజ్ దొరకలేదు. అరే ఇన్ని షాపులు ఇన్నింటి దగ్గర కెమెరా లేదా అంటే లేదు, దొరకట్లే, ట్రేస్ అవ్వట్లే. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు రక్షణ కల్పిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలు చేరుకునేలా బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ బస్సులో భరోసా పేరిట సరికొత్త హైటెక్ భద్రతా ప్రాజెక్టును అమల్లోకి తెచ్చింది. తొలి దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక నిఘా నేత్రాలు అమర్చారు. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లకు అందుబాటులో ఉండడమే కాకుండా ఆర్టీసీ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించేలా కనెక్ట్ చేశారు. దీనివల్ల బస్సుల్లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం కావడానికి అవకాశం ఉంటుంది. మహిళా ప్రయాణికులపైన వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధ ప్రయాణికులకు ఆర్టీసీ చర్య భరోసా కల్పించబోతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాష్ట్రంలోని అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాలను అమర్చేందుకు ఆ సంస్థ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికులకు భద్రతతో పాటు సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని, ప్రయాణికుల పట్ల సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఎవరిదో చెప్పుర్రి. ఇప్పుడు మొత్తం అన్ని ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు పెట్టాలంటే కొన్ని వేల కెమెరాలు కావాలి. ఆ వేల కెమెరాల కాంట్రాక్ట్ ఎవరికి అప్పగించారు? ఆర్టీసీనే చేస్తుందా, లేకపోతే మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ వచ్చిండా? కాంట్రాక్టర్ రాకుండా అయితే ఉండదు కదా. కొన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయో కూడా అర్థం కావు. దాని వెనకాల కాంట్రాక్టరు, లేకపోతే రాజకీయ నాయకుల బంధువులు, లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని ఎంత అడిగినా అసలు వాటికి బడ్జెట్ కూడా కేటాయించారు. అది వస్తుంది రాబోయే రోజుల్లో, అది మళ్ళీ తెర మీదకి వస్తుంది.